అవిశ్వాస తీర్మానానికి అంతా సిద్ధమవుతున్న వేళ నెల్లూరు మేయర్ శ్రవంతి తనంతట తానే రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు వాట్సాప్ ద్వారా పంపారు. మేయర్ రాజీనామాను కలెక్టర్ ఆమోదిస్తే ఈ నెల 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం నిర్వహించాల్సిన పని ఉండబోదు. కాగా వాట్సాప్ ద్వారా రాజీనామా పత్రం పంపడంతో కలెక్టర్ ఆమోదిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానానికి ముందే నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి పదవికి రాజీనామా చేశారు. కలెక్టర్ హిమాంశు శుక్లాకు వాట్సాప్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపారు. శనివారం రాత్రి ఆమె మేయర్ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్వయంగా వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని తెలిపారు. సెలవు రోజున కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపారు. మేయర్ రాజీనామా ఆమోదం పొందితే ఈ నెల 18న జరగాల్సిన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించకుండానే కొత్త మేయర్ను ఎన్నుకునే వరకు సీనియర్ డిప్యూటీ మేయర్కు మేయర్ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. సీనియర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు 3 నెలల గడువు ఉంటుంది. అయితే శ్రవంతి స్వయంగా అందజేయకుండా వాట్సాప్ ద్వారా రాజీనామాను పంపడంతో కలెక్టర్ ఆమోదిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. నెల్లూరు నగరపాలిక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా వారంతా వైసీపీ వారే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. మేయర్ శ్రవంతి దంపతులు అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారన్నది కార్పొరేటర్ల ఆరోపణ. వారి అవినీతితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్ దంపతులు చేతివాటంతో దస్త్రాలు ముందుకు కదలడం లేదని కార్పొరేటర్లు వాపోతున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ సహా ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేయగా వారు కార్పొరేటర్లతో ఏకీభవించారు. ఈ క్రమంలోనే 40 మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు నోటీసులు అందజేశారు. నెల్లూరు మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఫోర్జరీ సంతకాల కేసులో ఇటీవల జైలుకు వెళ్లి రావడం వీరిపై వ్యతిరేకతను మరింత పెంచింది.